మిథున రాశి వాళ్ళకి జాబ్ రీత్యా ఏ ప్లానెట్ నవగ్రహాల్లో మీకు పనికొస్తుందో తెలుసుకుందాం. మనకి 9 గ్రహాల రీత్యానే జాబులు, వృత్తులు ఎంచుకోవడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా మనకి మిథున రాశి వాళ్ళకి మూడో రాశి కాబట్టి, మిథున రాశి వాళ్ళకి జాబ్ ప్లానెట్ ఎవరు? జాబ్ మనకి ఎవరిస్తారని తెలుసుకోవాలి. మన జాతక చక్రం రీత్యా మన జాతకంలో ఉన్నటువంటి గ్రహాలు 9లోనూ కూడా మనం చేసే వృత్తికి కారణం ఎవరు అని తెలుసుకుంటే గురుడేమన్నా. గురుగ్రహం ఈ మిథున రాశి వాళ్ళకి జాబ్ ఇస్తారు. గురుడు గనుక మన జాతకంలో బాగుంటే మిథున రాశి వాళ్ళకి బ్రహ్మాండమైనటువంటి గవర్నమెంట్ జాబ్ చేస్తారు. అలాగే మంచి హానరబుల్ జాబ్స్, అంటే 100 మందికి జాబులు ఇచ్చేటటువంటి, అంటే జాబులు చేసే వాళ్ళ యొక్క పైన వీళ్ళు ఉంటారు. అంటే వీళ్ళే శాసిస్తూ ఉంటారు. అదే కనుక వీళ్ళకి ఈ మిథున రాశి వాళ్ళకి గురుడు సరిగ్గా లేకపోతే, అంటే జాతకంలో జాబ్ ప్లానెట్ శత్రుస్థానంలోనూ లేకపోతే అష్టమ స్థానంలోనూ లేకపోతే పాపగ్రహంతో కలిసి వ్యయంలో ఉంటే కనుక జాబ్ బ్రహ్మాండంగా చేస్తూ ఉంటారు, కానీ అందులోంచి వచ్చేటటువంటి అమౌంట్స్ వీళ్ళ చేతికి రావు. అంటే సిమ్టమ్స్ చెప్తున్నాను మీకు. జాబ్ అనే టాపిక్లోనే ఇంకా చాలా టాపిక్స్ ఉంటాయి, కానీ మీకు జాబు, వృత్తి, వ్యాపారం ఇలాంటి దాంట్లో కర్మ అంటారు దీన్ని. కర్మ అంటారు అంట. కావేరు కావేరు. కర్మ అంటే మనం చేసే పని, కర్మ అంటే మనం ఇబ్బందులు పడుతున్నటువంటి చికాకులు కర్మ అంటాం. కాబట్టి ఈ జాబ్ రీత్యా ఏదైతే ప్లానెట్ ఉందో గురుడు బాగుంటే వీళ్ళందరికీ కూడా మంచి జాబ్ చేస్తారు. మీరే అధికారిగా ఉంటారండి. ఇంకా అంటే జాబ్లో మంచి అధికారం సంపాదిస్తారు. ఒకవేళ జాబ్లో ఈ మిథున రాశి వాళ్ళు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు కనుక జాబ్లో సరిగ్గా లేకపోతే ఏం రెమెడీ చేయాలి? మిథున రాశి వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఉంటారు, చదువు అయిపోతూ జాబ్ కావాల్సిన వాళ్ళు ఉంటారు. అలాగే జాబ్ కోసం ఎదురు చూస్తూ ఉన్న వాళ్ళు ఉంటారు. తను అనుకున్నటువంటి టార్గెట్ సంపాదించాలని చూస్తూ ఉంటారు. లేకపోతే మిథున రాశి వాళ్ళు వ్యాపారం చేసేవాళ్ళు ఉంటారు, వ్యవసాయం చేసేవాళ్ళు ఉంటారు, హోటల్ పెట్టుకుని నడిపించుకునే వాళ్ళు ఉంటారు, మెకానిక్స్ ఉంటారు, సంగీత విద్వాంసులు ఉంటారు, రచన చేసేవాళ్ళు ఉంటారు, మ్యాథ్స్, సైన్స్ లెక్చరర్స్ ఉంటారు. ఇలా ఏదైనా కానీ ఈ టెక్నికల్‌గా ఒక ఇమాజినేబుల్‌గా ఉండే జాబ్‌లు, మంచి అలంకారంగా ఉండే జాబులన్నీ కూడా ఈ బుధుడే ఇస్తాడనమాట. అంటే బుధుడు ఈ రాశికి అధిపతి, గురుడు జాబ్ కారకుడు. కాబట్టి ఈ జాబ్ కారకుడు ఎప్పుడైతే బాగుంటాడో మనందరికీ కూడా జాబ్ బాగుంటుంది మిథున రాశి వాళ్ళకి. అందుగురించి మీరు ఇటువంటి ఇబ్బందులు పడుతుంటే గురుగ్రహానికి పూజ చేసుకోవాలి. ప్రతి గురువారము గురుగ్రహానికి, అలాగే మళ్ళీ దాంతో పాటు ఈశ్వరుడికి అభిషేకం. అంటే గురుగ్రహానికి నవగ్రహాల్లో పూజ చేసుకుని గురుస్తోత్ర పారాయణతోటి, అష్టోత్తరాలతోటి, అలాగే పూజ అంతా అయిపోయిన తర్వాత దీపారాధన మొట్టమొదట, తర్వాత కొబ్బరికాయ కొట్టి నీళ్లు పొయ్యడము, తర్వాత ఆయనకి అభిషేకించడము, అభిషేకం అయిపోయిన తర్వాత శనగలతోటి అష్టోత్తరం చేయడం, ఆ తర్వాత కుదిరితే ఎల్లో కలర్ పూలమాల, అంటే పచ్చని పూలు ఆకు, పసుపు పచ్చని పూలమాల వేయడం, వస్త్రం కట్టడం, తర్వాత ఆ పూజ అంతా అయిపోయిన తర్వాత శనగలు దానం ఇవ్వడం, ఆ తర్వాత బయటకొచ్చి కాళ్ళు కడుక్కుని దక్షిణామూర్తి స్వామి వారికి అభిషేకం చేయించాలి. ఎప్పుడైతే దక్షిణామూర్తి స్వామి వారికి అభిషేకం చేస్తారో గురుగ్రహం యొక్క బలం మనలో ఉంటుందన్నమాట. గురువు అంటే ఏమిటి? గురుగ్రహము అంటే సాత్వికత ఇచ్చేటటువంటి గ్రహము, మంచి ఆలోచన ఇచ్చేటటువంటి గ్రహము. అలాగే గురుగ్రహం వల్ల మంచి మాట నోట్లోంచి వస్తుంది, సాత్వికంగా ఉంటుంది, అందరూ మనల్ని అపనందలు వేయకుండా ఉంటారు. మనం ఖచ్చితంగా జాబ్‌లో డెవలప్‌మెంట్ ఉంటుంది. జాబ్‌లో 1000 మంది ఉండొచ్చు, కానీ గుర్తించుకునే వాళ్ళు ఎవరు? మిమ్మల్ని యజమాని గుర్తించుకోవాలి. అటువంటి గుర్తింపు పొందాలంటే గురుగ్రహమే కారణం. కాబట్టి గురుడికి పూజ చేసుకోండి, మంచి జాబ్‌లో అభివృద్ధి చెందండి అని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే ఈ గురుగ్రహం బాగున్న వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద సంస్థల్లో గెజిటెడ్ ఆఫీసర్‌లుగా ఉంటారు. పెద్ద పెద్ద ఆఫీసర్‌లుగా ఉంటారన్నమాట. ఎందుకంటే ఈ గురుగ్రహం హానెస్టీ ఇస్తాడన్నమాట. మంచి గౌరవాన్ని అన్నీ ఇస్తాడు. అలాగే ఈ మిథున రాశి వాళ్ళకి ఈ గురుగ్రహం వల్ల ఏమవుతుందంటే మిథునము, కర్కాటకము, సింహము, కన్య, తుల, వృశ్చికం, ధనుస్సు. వివాహ కారకుడు కూడా ఈయనే వీళ్ళకి. ఎవరికి? మిథున రాశి వాళ్ళకి వివాహం అవ్వాలన్నా, వివాహం అయిన తర్వాత భార్యతోటి, భర్తతోటి
చక్కగా ఉండాలన్నా, ఇద్దరు గొడవలు లేకుండా ఉండాలన్నా, ప్రేమించుకుంటూ ఉండాలన్నా కారణం గురుడే కారణం. కాబట్టి వివాహం కాని వాళ్ళు, ఉద్యోగం చేసేవాళ్ళు, ఈ వివాహము, ఉద్యోగము అనే టాపిక్స్ రెండిటికి కారణం ఈ గురుగ్రహం కాబట్టి, గురుగ్రహ రెమెడీస్ చేసుకొని మాకు తెలియజేయండి. మన ఛానల్‌ని ఎక్స్‌ట్రీమ్ ఆధ్యాత్మిక ఛానల్‌ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ తెలియచెప్పండి. జాతక వివరాల గురించి సంప్రదించండి.